కీలక వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి సారు. హరీష్ రావు మ్యాటర్ రివీల్ చేసిండు. తాటికల్లు తాగిండు బండి సంజయ్ సారు. గౌడన్నల తాటి చెట్ల కాడ ఏపిస్తాడంట షెడ్లు. గుడివాడల ప్రచారం చేసిండు కొడాలి సారు. మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా గురు? 14 నెలల సంది కిరాయి కడతలేరట. చేసేదేం లేక ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేసిండట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంది రేవంత్ సారు మంత్రులను సుత మస్తు స్ట్రాంగ్ చేస్తుండుల్లా. బీఆర్ఎస్ లీడర్లు నోరు తెరవకుండా ఒక పక్క రేవంత్ సారు కౌంటర్లు ఇస్తంటే మంత్రులు సుత ఖర్చులకు బగ్గనే ఇస్తున్నారు కార్ పార్టీ లీడర్లకు. అయితే ఆ లిస్టులా ఇగో ఈ మంత్రి సారు ముందున్నాడులా. చూడుర్రి ఆ మంత్రి ఎవలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి మంత్రులు కూడా ఫటాఫటా పని చేసుకుంటా టైం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు స్ట్రోకుల మీద స్ట్రోకులు గట్టిగానే ఇస్తున్నారు. ఇక అందులో ముందు వరుసలో ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అగో సారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండు. ఎంపీ టికెట్లు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది సారు అని అడిగే వరకల్లా ఇగో గిట్లా అనుకొచ్చిండు. ఎవరికి టికెట్ వచ్చేది? ఇది పార్లమెంట్ ఎన్నికలు ఓన్లీ స్టీరింగ్ కమిటీ ఢిల్లీలో నిర్ణయిస్తాం. అసెంబ్లీలో అయితే ఒక ఈయనకి అయితే గెలుస్తారని చెప్పి మా ఒపీనియన్ చెప్పొచ్చు, కానీ వాళ్ళు సర్వేలు చేసుకొని టికెట్లు ఇస్తారు. రాహుల్ గాంధీ భువనగిరి నల్గొండ కోరమని పోటీ చేయమని నేను వ్యక్తిగతంగా లెటర్ రాసినాం. పీసీసీ ప్రెసిడెంట్తో చెప్పించినాం, ఉత్తమ్ కుమార్ గారు చెప్పినాం, అందరూ చెప్పినాం. పోటీ చేస్తే వారణాసిలో మోడీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది, అంతవరకు గ్యారెంటీ ఇస్తుంది. మన మాకు ఎమ్మెల్యేలకే 2,71,000 తేడాడు. రాహుల్ గాంధీ తెలంగాణకు ఇచ్చిన కుటుంబం, సోనియా గాంధీ కుమారుడుగా 2 సార్లు ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా దేశాన్ని ఐక్యంగా ఉంచాలని భారత్ జోడో యాత్ర 4,000 కిలోమీటర్ల పాదయాత్ర, ఈరోజు న్యాయయాత్ర పేరు మీద 5,000 కిలోమీటర్లు దేశం కోసం ఆయన అని అన్న సారు. మరి టికెట్ మీద ఆశపడ్డోళ్లకు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు ముఖం మార్చుకుంటారుగా అని అడిగితే ఏమీ లేదు. పదవులు రాని వారి గవర్నమెంట్ ఉన్నది. మార్కెట్ చైర్మన్లు ఉంటాయి, గ్రంథాలయ చైర్మన్లు ఉంటాయి, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి. కొన్ని వాళ్ళకి సంబంధించిన మాకు డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. గవర్నమెంట్ మా దగ్గర కూడా అందరికి కూడా ఈ పదవి రాని వేరే పదవిలో అకామిడేట్ చేస్తాం. ఓవరాల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇక అటే ఇంకా బీఆర్ఎస్ ను మమ్మల్ని పోల్సకూరి అని కేసీఆర్ సార్ కు గట్టిగానే వేసిండు కౌంటరు. చూడుర్రి. ఒక ఇల్లు కట్టాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. రేపటికెళ్ళి రేషన్ కార్డు మొదలు పెడుతున్నాం. అందుకనే కేసీఆర్ గవర్నమెంట్కు మా గవర్నమెంట్ నక్కకు నా గవర్నమెంట్ తేడా ఉంది. ఏం దిక్కు లేక 3 ఎంపీలు పోయినరు, మేయర్లు పోతున్నారు, చైర్మన్లు పోతున్నారని ఆఖరికి పోయి ఆయన కాలు పట్టుకొని ప్రవీణ్ కుమార్ కాలు పట్టుకుని కట్టుకొచ్చిన ఆయన పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి ఇంకో బీజేపీ కలుపుకో, ముగ్గురు కలిసినా సరే మీకు 13 సీట్లు వస్తాయి. ఇంకా మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేక అసెంబ్లీకి వస్తలేడు కేసీఆర్. వాళ్ళలాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే వాళ్ళు మిగిలేది 4. తెలంగాణను 100 ఏళ్ల వెనుకకు నెట్టి విధ్వంసం సృష్టించిండు అని అన్నాడు సారు. ఇక తర్వాత హరీష్ రావు సార్ గురించి ఏమన్నాడు ఇనురి. 13-12 పార్లమెంట్ సీట్లు వచ్చినాక హరీష్ రావు కూడా నాకు తెలిసి డౌట్ బీజేపీలో కూతురా మమ్మల్ని అయితే అడగలే. బీజేపీతో సంప్రదింపు చేస్తున్నట్టు బయట చెప్తున్నా. ఆ చిట్చాట్లాగా మీరు రాసుకుంటారు. పోయిన నెల 21వ తారీఖు సంది 24 తారీఖు వరకు మేడారం జాతర జరిగింది కదా. ఇక ఈసారి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా చాలా మందే వచ్చిర్రు అమ్మవార్లను మొక్కనికే. ఇక హుండీలు లెక్క పెడుతున్నారు అనే ముచ్చట మనకి ఎరుకున్నదేనాయే. ఇక ఈసారి ఆదాయం విషయంలో రికార్డు కొట్టిందట పోర్రి మేడారం జాతర. మరి ఏమేం కానుకలు వచ్చినాయి హుండీలా, ఏం రికార్డు సృష్టించిందో చూడుర్రి. పోయిన నెల 21కి వెళ్ళి 24 దాకా మేడారం జాతర జరిగింది కదా. అనుకున్నట్లే భక్తులు బగ్గ వచ్చి అమ్మవార్లను దర్శించుకొని పెద్ద జాతరనే చేసుకున్నారు. ఇక ఒక వారంకెళ్ళి హుండీలు లెక్క పెడుతున్నారు కదా. ఇక మేడారం జాతర చరిత్రలో హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డు కొట్టిందిలా. 540 హుండీల లెక్కింపు పూర్తి చేసిర్రు. ఇక అందులో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారము, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు వస్తే మొత్తం నగదు 12,71,79,000
రూ. వచ్చినాయట. ఇప్పటిదాకా నోట్లే లెక్క పెట్టిరట, ఇంకా చిల్లర జోలికి పోలేదట. 2020 జాతరల అత్యధికంగా 11,63,00,000 వస్తే అగో దాన్ని బ్రేక్ చేసిందట. ఇక నగదును ఎప్పటికప్పుడు బ్యాంకుల జమ చేస్తున్నారట అధికారులు. తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ సారు అధికారంలోకి వచ్చుడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి జాతర ఇదే కాబట్టి మస్తు ఖుషీలున్నారట అధికారులు. దేశంలోనే తొలి అండర్ రివర్ మెట్రో రైలును ప్రారంభించుండులా మోడీ సారు. ఇక ఆ మెట్రోలో ఎక్కిన సారు ఒక సాధారణ మనిషి లెక్కల్నే పోరగాన్లతోని ఆడున్న మెట్రో సిబ్బందితోని ముచ్చట పెట్టిండు. చూడుర్రి. దేశంలోనే తొలి అండర్ రివర్ మెట్రో రైలును ప్రధాని మోదీ సారు బుధవారం కోల్కతాలో స్టార్ట్ చేసిండు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది అడుగు భాగంలో రైలు మార్గాన్ని నిర్మించిర్రు. ఇందుకొరకు 120 కోట్లు ఖర్చు చేసిరటనుల్ల. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మధ్య 16.6 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించిర్రు. 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంది. హౌడా మైదానికి వెళ్లి ఎస్ప్లెనేడ్ స్టేషన్ల మధ్యలో 4.8 కిలోమీటర్లు ఉన్న లైన్ల భాగంగా 520 మీటర్ల పొడవు ఉండే అండర్ వాటర్ మెట్రో టన్నల్ నిర్మించిరట. నదిలో ఈ దూరాన్ని మెట్రో రైలు 48 సెకండ్లలో పూర్తి చేస్తదట. ఈ సొరంగాన్ని నది గర్భానికి 16 మీటర్ల లోతుల, భూమి లోపలికి 32 మీటర్ల లోతుల నిర్మించిరట. ఈ సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు, బాహ్య వ్యాసం 6.1 మీటర్లు ఉందట. హౌడాకెళ్లి సీల్దాకు రోడ్డు మార్గంలో ఓనికే ఏం లేదన్నా 90 నిమిషాల టైం పడుతుందట. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతోనే ఇప్పుడు 40 నిమిషాలకు తగ్గిందట. అండర్ వాటర్ మెట్రో రైలు నడిచే మార్గంలో మొత్తం 6 స్టేషన్లు ఉంటే అందులో 3 భూగర్భంలోనే ఉన్నాయి. అండర్ వాటర్ మెట్రో రైలు ప్రయాణం కోల్కతా జనాలకు కొత్త అనుభూతిని కలిగిస్తుందటనుల్లా. హౌరా మైదాన్ కెళ్లి ఎస్ప్లనేడ్ మెట్రో మార్గం, కవి సుభాష్ కెళ్లి హమంత ముఖోపాధ్యాయ మెట్రో మార్గం, తరటాలకెళ్లి మజేర్హట్ మెట్రో మార్గం, రూబీ హాల్ క్లినిక్ కెళ్లి రాంబాడి మెట్రో మార్గం లైన్లను ప్రధాని మోదీ ప్రారంభించిండు. ఇక తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా. ఇప్పటికే బీజేపీ పార్టీ 9 మందితోని తొలి జాబితా విడుదల చేసింది. ఇక బండి సంజయ్ సారు ఫాలోయింగ్ ఎట్లున్నదో మనకు ఎరుకున్న ముచ్చట్నాయే. ఇక ప్రచారంలో భాగంగా బండి సారు చూడురు ఏం చేస్తుండో. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చుడుతోనే ప్రచారాలలో బిజీగా తిరుగుతున్నారు కొంతమంది లీడర్లు. ఇప్పటికే బీజేపీ పార్టీ 9 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీజేపీ పార్టీలో బండి సారుకు బాగానే క్రేజ్ ఉంటది. ఇగో ఇప్పుడు నేను చూపించే ముచ్చట చూడుర్రి. చూసిరా గౌడన్న గెటప్ వేసుకున్నాడు సారు. అది అయిపోయినాక రేఖ వచ్చి కళ్ళు తాగిండు. చూడుర్రి. వాళ్ళు కొంచెం అన్నయ్య హైలైట్గా మీ సమస్యలు ఏమున్నాయి? ఇక అది అయిపోయినాక జరసేపు వాళ్ళతోని ముచ్చట పెట్టిండు. ఇనురే బాగా చెట్లు ఉంటాయి కదా, మరి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చెట్ల కింద వస్తే పవిత్రత మంచిగా ఉంటుంది, వాతావరణం మంచిగా ఉంటుంది. కొన్ని ప్లేస్లలో వర్షాకాలం ఎండాకాలం మధ్య ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు బాగుంది చెప్పిన ఎక్కడ సెంటర్ ఉంటుందో అది షెడ్లు వేస్తున్నాం. చెట్ల షెడ్లు వేసి వాటర్ ఫెసిలిటీ కల్పిస్తే మీకు ఈజీ ఉంటుంది. సామాన్ పెట్టుకోవడానికి కానీ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, నీరు ఉంటుంది. అన్ని ఇక్కడ చెట్లు ఎక్కడ అంతా పెడుతుంది. వాళ్ళు ప్లాన్ చేసాం కదా.
పాదయాత్ర చేసినప్పుడు నీళ్ళ పోసిన బాగుంటుంది అది కొబ్బరి కొబ్బరి ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి మంచిది స్టోన్స్ గీసులో గుడ్డలు బాగుంటుంది ఇప్పటికన్నా అందరూ కూడా ఆరోగ్యం మంచిది నీలామం కేసర చేశాడు ఇక్కడ కళ్ళు చెట్టు ఈత చెట్లు తాటి చెట్లు ఉంటాయి పక్క వయసు పెట్టి ఇలా డ్రంక్ అండ్ టెస్ట్ పెడతాడు ఆడబెట్టాడు పొద్దున 10 గంటల కూడా డ్రంక్ అండ్ టెస్ట్ పెడతాడు కళ్ళు తాగకుండా మళ్ళీ 10 గంటల తర్వాత డ్రంక్ అండ్ టెస్ట్ ఉండదు ఇక ఇది వయసు నడవాలి కదా దానిలో కమిషన్ ఉంటుంది కదా ఇన్నారు కదా, కరీంనగర్ కేశవపట్నం మండలం లింగాపూర్ ఊర్లో రేకబట్టి కళ్ళు తాగిండు బండి సంజయ్ సారు. ఇక కళ్ళు గీత కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నాడు సారు. కళ్ళు గీత కార్మికుడితో మాట్లాడుకుంటా ఈ ఊర్లో ఎంతమంది కళ్ళు గీత కార్మికులు ఉన్నారు, ఎంత కళ్ళు అవుతుంది, ఆదాయం ఎంత అని అడిగి తెలుసుకున్నాడు సారు. కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిది, వైన్స్ బార్లు పెట్టి కేసీఆర్ గౌడనల పొట్ట కొట్టిండు, తాడి చెట్లు ఉన్న కాడ షెడ్లు వేయిస్తా అని గౌడనలకు మాట ఇచ్చిండు సంజయ్ సారు. ఆంధ్రాల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక రాజకీయ నాయకుల ఓవర్ యాక్షన్లు మనం చూడలేకపోతున్నాం. పొర్రి ఒకరు చాయ్ పెడితే ఇంకొకరేమో బజ్జీలు ఎత్తుర్రు, ఒకరు ఎడ్ల బండి నడిపితే ఇంకొకరు ట్రాక్టర్ నడుపుతుర్రు. వీళ్ళు ఎప్పుడు చేయని పనులు ఈ నెల రోజులు మాత్రమే చేస్తుర్రు. మరి ఈ తాపకి గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి సారు జూడురి ఏం చేస్తున్నారో. ఆంధ్రాల రాజకీయాలు హీట్ గా నడుస్తున్నాయి. పోరి టీడీపీ జనసేన పొత్తు దినదినం స్ట్రాంగ్ అవుతుంటే వైసీపీలో మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు అనంటే ఈసారి వాళ్ళకు టికెట్ ఇస్తలేడు జగనాలు సారు. చూస్తుంటే ఈసారి జగనాలు సారుకు గట్టిగానే తలిగేటట్టుంది దెబ్బ అని అనుకుంటున్నారు అక్కడి జనాలు. ఇక ఎన్నికలు దగ్గర పడుతోని ప్రచారాలలో బిజీ అవుతున్నారు వైసీపీ లీడర్లు. ఇక గుడివాడ ఎమ్మెల్యే బూతుల మంత్రి అదే మాజీ మంత్రి కొడాలి సారు ప్రచారం చేస్తున్నాడు. చూడురి. బాబు 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 దాంట్లో అగో ఆ ముసలవ్వ పింఛన్ వస్తలేదు అని అడుగుతుంటే సారు హడావిడి సార్కే ఉంది పోరి. ఇంకా మస్తుగున్న ఇటువంటి స్టంట్లు చూడురి. డప్పులంటే ఆపురాయా, సార్కు కోపం వచ్చిందంటే బూతులు తిడతాడు. అసలుకే సారు మంచి మూడ్లున్నాడు. చూసిరా, అంబేద్కర్ సార్ విగ్రహానికి పూలమాలేసి మొక్కుకుంటున్నాడు. ఇంకా సారుకు ఆరతిచ్చిర్రు. మరి ఆడోళ్ళు ఆరతిస్తే ఆ పల్లెంలో ఏమన్నా పైసలు పెట్టాలి కదా. సార్ దగ్గర పైసలు లేనట్టున్నాయి. అక్కడంగొకరు ఇక్కడంగొకరు పైసలు ఇస్తే చూడుర్రి, ఒకరిచ్చిన పైసలు పల్లెంలో పెట్టిండు, ఇంకొకరిచ్చిన పైసలు మెల్లగా జేబులో నూకిండు. చూసిరా, ఓహో అది గమనించలేదా? అయితే మళ్ళీ పారి చూడుర్రి. మంచిగా చూసిరా. ఇప్పుడు ఏడికి సారు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి దండేసి దండం పెట్టుకున్నాడు. ఇక తిరుగుడు సక్సెస్ఫుల్ గా ఓడగొట్టిన సారు ఇప్పుడు మాట్లాడతాడంట. ఇనూరి కానీ సారు ఈ తుప్పుగాడి కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్, వాడికి తా అంటే తందానా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలవనటువంటి పనికిరానటువంటి వెధవ వాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి
ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని, లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదరణ చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టకొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. తిరిగి తిరిగి బాగా అలసిపోయినావు కదా, జరా బూతులు తగ్గించి మాట్లాడతావేమో అనుకున్నా గానీ కుక్క తోక వంకర్ని మనం ఎంత చక్కగా చేయాలని చూసినా గానీ అది చక్కగా కాదు. అంతేనా కాదా జనాలు? మీరు చెప్పురి సారు. 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఈవీఎంలోనే ఈ ఒక్కసారి కనుక బంధించినట్లయితే 2029కి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుంది. ఇంకెప్పుడు కూడా మనకి జీవితంలో చంద్రబాబు అనేటువంటి ఫేస్ గానీ, ఆ పేరు గానీ, ఆ బొమ్మ గానీ కనపడకుండా అంతరించిపోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. ఈవీఎంలల్లా ఎవరిని బంధియాలో జనాలకు బాగా తెలుసు సారు. చూస్తారుగా, ఇంకో 2 నెలలు అంతే, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇక ఇప్పుడు ఇంటికి పోయి రెస్ట్ తీసుకోపోరి సారు. ఎందుకంటే ఇంకో 2 నెలలు అయిందంటే ఓడిపోయినాక ఎట్లనన్నా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిందేగా. ఆంబోత సారు అదే అంబట్ సార్లే కానీ ఈ మధ్య మస్తు కష్టపడుతున్నాడు పోర్రి. మరి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఇప్పుడే జనాలల్లా యాక్టివ్గా తిరగాలి అని అనుకున్నాడో ఏమో కానీ మొన్నటికి మొన్న ఛాయ్ కొట్టం కాడికి పోయి ఛాయ్ పెడితే ఇవాళనేమో బుల్లెట్ వేసుకొని సత్తెనపల్లిలా జనాలను పలకరించుకుంటా చక్కర్లు కొడుతున్నాడు. చూడుర్రి. ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతోని ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు వైసీపీ లీడర్లు. ఎప్పుడు జనాల మధ్యలోకి రాని అంబటి సారు మొన్న ఒకసారి హోటల్ కి పోయి ఛాయ్ తాగుడే కాక ఛాయ్ కొట్టం కాడికి పోయి ఛాయ్ పెడితే ఇగో ఇయ్యాల చూడుర్రి ఏం చేసిండో. అగ చూసిరా ఎంత స్టైల్ గా బుల్లెట్ మీద తిరుగుకుంటా జనాలను అరుచుకుంటా పోతున్నాడు. రాను రాను సోరపిల్లగాడు అవుతున్నాడు కదా అనుల్లా సారు. అగో బండి ఆపి ఇంట్లోకి పోతుండు చూడురే. ఇంట్లోకి పోవుడే కాదుల్లా ఇంకో స్టంట్ కూడా చేసిండు, గదేందో చూడురే. అబ్బా 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 ఏం నటిస్తున్నాడు కదా అనుల్లా సారు. మరి అప్పట్లో సైన్మల చేసిండు కదా, ఎక్కడికి పోతుంది చెప్పురి ఆ నటన. ఇక అసలు ముచ్చటకొస్తే సత్తనపల్లి మండలంకెళ్ళి భీమవరం గ్రామం దాకా బుల్లెట్ బండి మీద తిరుక్కుంటా హల్చల్ చేసిండు మంత్రి కాంబాబు సారు. అదే రాంబాబు సారు. జనాలను వల్కరించుకుంటా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతున్నాడు సారు. అవు సారు, గెలిచిన కాడికెళ్ళి ఇప్పటిదాకా అసలు జనాల ముఖమే చూడని నువ్వు ఇప్పుడు ఇవన్నీ స్టంట్లు చేస్తున్నావంటే అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళ జనాలు. ఇటువంటి ఓవర్ యాక్షన్లు జనాలు చూసి యాష్టపడుతున్నారు సారు. చేతిలో బుల్లెట్ బండి పట్టుకొని ఒక 50 మందిని వెనకేసుకొని 1 గంట సేపు తిరగంగానే ఓట్లేస్తారు అనుకుంటున్నావా? నీ గురించి జనాలకు మా బాగా తెలుసు. సరే ఇంకో గంట సేపు ఆ తిప్పలేవో వడి ఇంటికి పోయి రెస్ట్ తీసుకో. ఇక ఇప్పుడు
కిరాయి పైసలు 1, 2, 3 నెలలు ఆపితేనే ఇంటి ఓనర్ వచ్చి అవసరం లేదు ఇల్లు ఖాళీ చేయిర్రి అంటారు. ఇగో గీడ ఎంఆర్ఓ ఆఫీస్ పెడతాము రెంట్కి ఇర్రి అంటే ఇచ్చిన పాపానికి 14 నెలల సంది కిరాయి కడతలేరట. ఇక కోపం వచ్చి ఆఫీస్కి లాక్ వేసిండట. తర్వాత ముచ్చట ఏమైందో చూడుర్రి మీరే. అగో గీడ ఏమో లొల్లైతున్నట్టున్నది, చూద్దాం పారి. వాతావరణం చల్లగానే ఉన్నది. ఓ అన్న ఏమైందే? ఏంది ఎంఆర్ఓ ఆఫీస్ కి తాళం వేసిర్రా? ఎంఆర్ఓ ఆఫీస్ కి తాళం వేసుడు ఏంది? ఇంతకు ఎవరేసిర్రా తాళం? ఆ ఇంటి ఓనరా? చక్కదానం బానే ఉన్నది. ఎందుకేసిండో గా ఇంటి ఓనర్ని అడుగుదాం పారి. ఆ ఏందన్నా తాళం వేసినామంట ఎంఆర్ఓ ఆఫీస్ కి, ఏంది కథ? అన్న మీ పేరేంటిది? భూమేష్. భూమేష్. ఎందుకు తాళం ఎందుకు వేసారు ఇప్పుడు? కిరాయిలు ఇస్తలేదు సార్. ఎన్ని రోజులు అవుతుంది ఇవ్వక? సంవత్సరం 4 నెలలు అయింది. ఇంతవరకు ఎవరికన్నా ఎవరి కిరాయి వస్తలేదని ఎంఆర్ఓ దృష్టికి కానీ ఎవరి దృష్టికి కానీ తీసుకెళ్ళావా? పాత ఎంఆర్ఓ ఉన్నప్పుడు చెప్పిన అత్తయ్య అత్తయ్య అన్నట్టు ఎంఆర్ఓ కూడా చేంజ్ అయింది. చేంజ్ చేయండి. ఇప్పటి వరకు రూపాయి రాలేదు. సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు రూపాయి లేదు. మరి దీని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తాళం వేసి అలా వేసిన అంతే. మరి ఎవరన్నా చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చే వరకు ఇంతే ఉంచుతావా? ఇయ్యవా? కూడా మెజర్మెంట్ కొలుచుకున్నారు. కొలుచుకున్నాక నన్ను ఇద్దరు కావచ్చు అనుకున్నాం. కొలుచుకొని పంచుకునే రోజులు అవుతాను. అప్పటికి ఇప్పటికి మళ్ళీ రూపాయి లేదు, మళ్ళీ సప్పు లేదు. కనీసానికి ఇప్పుడు అత్తయ్య మరి అప్పుడు అత్తయ్య అని కూడా చెప్తలేదు. అందుకే తాళం వేసినవా? అందుకే తాళం. మనకి ఏదన్నా ఒకటి చెప్పాలి కదా. ఏదన్నా నోటి ఇంకో నెల 2 నెలలు అన్న పడుతుంది అన్న ఆగినాం. నెలలు అని కూడా సంవత్సరాలు అయ్యి. నువ్వు కిరాయికి ఇచ్చి ఎన్ని దినాలు అవుతుంది అన్న? అయితే నేను సంవత్సరం కింద కిరాయి ఇచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్కు. ఇప్పటికి మనకు 14 నెలలు 15 రోజులు అవుతుంది, రూపాయి లేదు. అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అన్నారు. అప్పుడు స్టార్టింగ్ 2 నెలలకు 3 నెలలకు అడ్వాన్స్ కూడా ఏం అడగలేదు. ఏ అత్తయ్య లేక కొత్త గవర్నమెంటే కదా అన్నట్టుగా పోయింది. ఇప్పుడు బషీర్ భాయ్ ఒప్పుకున్నాడు నేను అది జిమ్మదారని. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు కదా అంటే నేను మాట్లాడి నేను వాళ్ళకు ఫోన్ చేసి అవసరమైతే చెక్కు రాపిచ్చే లెక్క అలా మాట్లాడతా అని చెప్పిండు. చెప్పిన వాళ్ళు మళ్ళీ తాళాలు తీసుడు జరిగింది. వేసిన తాళాలు ఇంతకుముందు 100 క్రితం వేసినాం. ఇప్పుడే తీసినాం. తీసినవా? ఇక ఇస్తాను ఒప్పుకున్నారు గానే. ఇంతకు ఎన్ని పైసలు రావాలన్నా మొత్తం వాళ్ళ కాడికెళ్ళి నీకు? నాకు నెలకు 24,000 అన్నారు. ఇప్పటికి లేదు. 14 నెలల 15 రోజులు అయ్యి ఇప్పటికి 20 రూపాయలు రాలేదు. ఎంత రావాలి? అత్తయ్య కావచ్చు 3,50,000 దాకా. 24,000 లెక్క 14 నెలలు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇదే మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా రిపీట్ అయితే ఎట్లా మీ పరిస్థితి ఎట్లా మరి? అదే ఉంది. తాళం వేసినాం అంటే అందుకే ఎత్తనే మరి ఒప్పుకున్నాడు. మరి తర్వాత ఏందనేది మాట్లాడతా అని చెప్పిండు. ఎంఆర్ఓ కూడా అదే చెప్పిండు. వచ్చినాక ఏదో సార్కు మాట్లాడి చెప్దాం కలెక్టర్ అన్నాడు. ఇన్నారా? జగిత్యాల జిల్లా ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిందట గా ఇంటి ఓనరు. 14 నెలల సంది కిరాయి అడతలేరు. ఇప్పటిదాకా ఒక చిల్లి గవ్వగూడి ఇయ్యలేదు. ఎప్పుడు అడిగినా రేపు రేపు అంటున్నారు గాని ఇస్తలేరు. ఏం లేదన్నా మొత్తం 3,50,000 రూపాయలు రావాలి అని తాళం వేసిందట ఇంటి యజమాని. ఇక అందులో కొలువు చేసేటోళ్ళు వచ్చి బయట నిలబడ్డరంట. ఇక ఎంప్లాయీస్ ఎంఆర్ఓకు ఫోన్ కొట్టుడుతోనే ఆయన ఆడికి వచ్చి కలెక్టర్ తోని మాట్లాడి క్లియర్ చేస్తామని మాట ఇచ్చినాక అగో అప్పుడు తెలిసిండట. ఇవి ఇయాల్టి మన కథ నాకు వార్తలు. మళ్ళీ రేపు తిరిగి అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.